ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటో తెలుసా? మా అమ్మా నాన్నలతో నేను కలిసి జీవించలేను, హాస్టల్లో ఉంటా. ఏమైందయ్యా మీ అమ్మా నాన్న? మా అమ్మా నాన్న రాకాసి రంపలో. మా అమ్మందే పిల్లలు చేసిన తప్పులు కప్పెట్టకపోగా మా నాన్న ఇంటికి రావటంతో జోరీగలాగా మా నాన్న చెవిలో ఊతుంది. అమ్మో, మా అమ్మ సాడిస్తూ, మా నాన్న మూర్ఖుడు, వీళ్ళ మధ్యలో ఉండే కంటే హాస్టల్లో ఉంటే మంచిది అని ఒక అమ్మాయి హాస్టల్కి వెళ్ళిందట. ఆ షాపింగ్ మాల్లో, ఈ షాపింగ్ మాల్లో, బట్టల షాపుల్లో పనిచేసిందట. ఆ బట్టల షాపుల్లో పనిచేసేవాడు ఒకడు ఈ అమ్మాయి మీద కన్నేశాడు. మాట కలిసింది. నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సహజీవనం అంటారే ప్రారంభించారు. ఈలోపు ఈ అమ్మాయి గర్భవతి అయింది. గర్భవతి అయిన 4 నెలల తర్వాత అసలు సంగతి తెలిసింది. వాడికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నేను 3వ భార్యనని. తల్లిదండ్రుల దగ్గరికి రాలేక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక, నలుగురు మధ్యలో తలెత్తుకోలేక 4 నెలల గర్భిణి ఏ హాస్టల్లో ఉంటుందో అదే హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. యవన బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. ఈ భూమి మీద నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నన్ను అడిగితే నేను చెప్తా, నీ తల్లిదండ్రులకు మించి నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరున్నారు? అమ్మ నవమాసాలు మోసిందే, పురిటి నొప్పులు పడి నిన్ను కందే, 20 సంవత్సరాలు నిన్ను పెంచిందే, నీ బట్టలే ఉతికిందా, నీకు అన్నమే వండి పెట్టిందా, సమస్తము రెక్కల ముక్కలు చేసుకొని ప్రతి నెల కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి నీకు ఫీజే కట్టారా? ఇంత త్యాగం చేసుకొని వాళ్ళకు కలిగిన సమస్తాన్ని నీకు దారపోస్తే ఈరోజు ఏదో చిన్నగా ఒక మాట గద్దించారని నాన్న నీకు శత్రువయ్యాడా? అమ్మ నీకు శత్రువైందా? కూర్చొని ఆలోచించు. అమ్మకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడున్నాడు? నాన్నకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఎవరున్నారు? నా తల్లిదండ్రులు ఎంత బాధ్యత కలిగిన వాళ్ళు కదా, వీడు ఏమైపోతే నాకెందుకు, ఇదేమైపోతే నాకెందుకు అని బాధ్యతారాహిత్యంగా బ్రతికేవాళ్ళు కాదయ్యా. ఇలాంటి బాధ్యత కలిగిన తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమని వాళ్ళ చేతి నీడలో బ్రతుకు. అమ్మను దీవించిన దానికంటే, నాన్నను దీవించిన దానికంటే మీ పూర్వపు వంశ చరిత్రలో ఎవ్వరిని దీవించనంతగా నా దేవుడు నిన్ను దీవించటం ప్రారంభించునుగాక. నిన్ను నిండు మనసుతో ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద దేవుని తర్వాత ఎవరైనా ఉన్నారంటే నిన్ను కన్న గర్భమే అన్న సంగతి మర్చిపోకండి.